Hi, welcome to Real Estate Channel. అండి ఒక మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చాము. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు 10 ఫ్లోర్స్ అనేది ఉంటుందన్నమాట. హై రైజ్ అపార్ట్మెంట్ అండ్ ఇందులో మనకు కొన్ని 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. 3 BHK సైజెస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి అండ్ 2 BHK కూడా మనకి ఇందులో సైజెస్ కనుక చూసుకున్నట్టయితే 1260 SFT నుంచి స్టార్ట్ అవుతుందండి. 3 BHK 2205 SFT వరకు అయితే మనకి ఇందులో ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి. ఇందులో మనకు సెక్యూరిటీ ఉంటుంది, క్లబ్ హౌస్ ఉంటుంది, చిల్డ్రన్ ప్లే ఏరియా, జిమ్ము, సెలూను, స్పా, గెస్ట్ రూమ్స్ ఇవన్నీ ఉంటాయండి. మనకు ఇది చూస్తున్నారు కానీ కింద కనుక చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ వచ్చేసి ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. మీరు ఇంతకుముందు సెల్లార్ చూసారు కదా, ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ కనుక చూసుకున్నట్టయితే మనకు పిల్లర్స్ కానీ కన్స్ట్రక్షన్ కానీ చాలా క్వాలిటీతో వీళ్ళు కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. ప్రజెంట్ అయితే ప్రాజెక్ట్ 80 to 85% అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకో 10-15 వర్క్స్ చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి. కొన్ని రోజుల్లోనే ప్రాజెక్ట్ అయితే హ్యాండ్ ఓవర్ అయితే చేస్తారు. ఓవరాల్గా ప్రాజెక్ట్ కింది నుంచి కనుక చూసుకున్నట్టయితే వ్యూ కనుక చూసుకున్నట్టయితే మొత్తం ఇన్సైడ్ అండి. ఇది వచ్చేసి ప్రాజెక్ట్ ఒకటే బిల్డింగ్ షేప్ కనుక చూసుకున్నట్టే మధ్యలో ఇక్కడ మనకు ఖాళీ స్పేస్ వదిలేసి కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట. ఇక్కడ వచ్చేసి మనకు స్విమ్మింగ్ పూల్ కూడా ప్రొవైడ్ చేశారు. మీకు టాప్ వ్యూ నుంచి కూడా ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది చూపెడుతున్నాండి. స్విమ్మింగ్ పూల్ కూడా మనకి ఇది వచ్చేసి మీకు పైన కనుక చూసుకున్నట్టయితే మనకు కారిడార్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఫ్లాట్స్ అయితే డిఫరెంట్ సైజెస్లో మొత్తం ఇది రౌండ్ షేప్లో ఉంటుంది అనమాట. బిల్డింగ్ ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మనకు స్టెయిర్ కేస్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు లిఫ్ట్, మీకు ఈ ప్రాజెక్ట్లో ఎక్కడెక్కడ లిఫ్ట్స్ వచ్చాయి, స్టెయిర్ కేస్ వచ్చేసి అన్ని డీటెయిల్స్ కూడా మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇది వచ్చేసి 2 BHK ఫ్లాట్ అండి. ఇది మనం హాల్ నుంచి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ డైనింగ్ ఏరియా లాగా ఉపయోగపడుతుందండి. ఇది వచ్చేసి మనకు కామన్ వాష్ ఏరియా కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. మనకు మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. మనకు బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మొత్తం ఓవరాల్గా అయితే చిల్డ్రన్ బెడ్రూమ్స్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చినట్టయితే మనకు బాల్కనీ ఆ లాస్ట్లో కనుక చూసుకున్నట్టయితే వాష్ ఏరియా. ఇక్కడ మనకు పైనుంచి కనుక చూసుకున్నట్టయితే స్విమ్మింగ్ పూల్ వ్యూ వచ్చేసి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. చిల్డ్రన్ ప్లే ఏరియా, పార్క్స్ ఇవన్నీ కూడా మనం ఇందులో ప్రొవైడ్ అనేది చేస్తున్నాము. ఓవరాల్గా వ్యూ పరంగా చూసుకున్నట్టయితే బిల్డింగ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. చాలా నీట్గా ఉంటుందండి. మంచి ప్రాజెక్టు. ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చూసుకున్నా, ఫ్యూచర్లో స్టేయింగ్ పర్పస్లో చూసుకున్నా అని ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి ఇది వచ్చేసి వ్యూ అండి. ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అనమాట. ఓపెన్ కిచెన్ లాగా చూసుకున్నట్టయితే వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. ఇక్కడ వచ్చేసి మనకు ఒక విండో అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకు వాష్రూమ్ అండి ఇక్కడ ఉంటుందన్నమాట. మనకు బయటికి వెళ్ళినట్టయితే చూస్తున్నట్టయితే మనకు వెంటిలేషన్ పరంగా కానీ వ్యూ పరంగా కానీ చాలా బాగుంటుంది. చాలా మంచి ప్రాజెక్టు. ఇక్కడ ప్రగతినగర్ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే గేటెడ్ కమ్యూనిటీలో ది బెస్ట్ మంచి కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అయితే చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో కంపెనీ వాళ్ళ నెంబర్ ఉంటుందండి. కొన్ని ఫ్లాట్స్ మాత్రమే ఇందులో మనకు అవైలబుల్లో ఉన్నాయి. అవి ఏం అవైలబుల్లో ఉన్నాయి ఏంటి అనే డీటెయిల్స్ కూడా కంప్లీట్గా చెప్తారు. ప్రైస్ డీటెయిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ మేము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. అండ్ కంపెనీ వాళ్ళకు కూడా కాల్ చేసినట్టయితే వాళ్ళు కూడా ప్రైస్ డీటెయిల్స్ అయితే చెప్తారండి. ఇందులో కొన్ని 2 BHK ఫ్లాట్స్ అయితే ప్రజెంట్ మనకు సేల్కి వచ్చాయి. ఓవరాల్గా ప్రాజెక్ట్ సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ.